మలయాళ ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అదరగొడుతోంది. కొత్త కొత్త కథలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది వన్ సైడ్ మాత్రమే. మరోవైపు వందల కోట్ల నష్టాలు, భారీగా పెరిగిపోతున్న బడ్జెట్ తో అసలు ఇండస్ట్రీనే మూసేయాలని డిసైడ్ అయింది ప్రొడ్యూసర్ అసోసియేషన్. ఒకవేళ అదే జరిగితే లూసిఫర్ 2 లాంటి మోస్ట్ అవైటింగ్ మూవీస్ పరిస్థితి ఏంటి? మలయాళ ఇండస్ట్రీ మూత పడబోతోందంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీని బతికించాలంటే ఖర్చు తగ్గించాలని, లేకపోతే ఇండస్ట్రీ మూతేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసింది ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. దాంతో సమ్మర్కి రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న లూసిఫర్ లాంటి సినిమాలు డైలమాలో పడ్డాయి. దాంతో లూసిఫర్ నిర్మాతకి అసోసియేషన్ కి మధ్య గొడవ స్టార్ట్ అయింది. మలయాళ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ దాదాపు 700 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని, ఈ నష్టాల నుంచి బయటపడాలంటే స్టార్ శాలరీస్ తగ్గించుకోవాలని, బడ్జెట్ తగ్గించుకోవాలని, లేకపోతే ఈ సమ్మర్ నుంచి సినిమాలు చేయడం మానేస్తామని కామెంట్ చేశారు ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్. స్పెషల్లీ మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అన్నారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ బరోజ్ మూవీ డిజాస్టర్ ఫేస్ చేయడంతో హీరోల రెమ్యునరేషన్ పై చర్చ జరగడంతో పాటు ఇండస్ట్రీలో టెన్షన్ క్రియేట్ అయింది. దాంతో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో భారీ బడ్జెట్ తో లూసిఫర్ ని తెరకెక్కిస్తున్న నిర్మాత పెరుంబవూర్ రియాక్ట్ అయ్యారు. అంతేకాదు స్ట్రైక్ అనేది కరెక్ట్ కాదంటూ తేల్చేశారు. దీనివల్ల ఇండస్ట్రీ ఇంకా నష్టాల పాలవుతుంది అన్నారు. లూసిఫర్ 2 మూవీ ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో ఈసారి సీక్వెల్ ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు పృథ్వీరాజ్. దీనికి తగినట్టే బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు నిర్మాతలు. ఇంత కష్టపడి సినిమా తెరకెక్కిస్తుంటే సమ్మర్ నుంచి స్ట్రైక్ అనడం కరెక్ట్ కాదంటున్నారు. పెరంబవూరుకు ఉన్ని ముకుందన్ లాంటి హీరోలు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూపై క్లారిటీ ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.